చెప్పింది. తన బ్రతుకు దినాలన్నీ కూడా కష్టం, బాధలు, ఇబ్బందులు, నిట్టూరమైన శ్రమలు పడింది. అయితే ఈరోజు ఈ పుట్టిన పాప ద్వారా వారి కుటుంబానికి నా దేవుడు మేలును అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇస్సాకు ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందంటే యేసేపు ద్వారా వచ్చింది. అలాగే మీ కుటుంబానికి దేవుడు దీవెన ఆశీర్వాదాన్ని మరి ఈ పాప రూపంలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆ పాపను బట్టి ఆనందించండి. ఆడపిల్లని పుట్టిందని ఏడొద్దు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే చాలామంది ఏడుస్తూ ఉంటారు, నాకు ఆడపిల్ల పుట్టింది, మగోడు పుడితే బాగుండని. మీరు ఎక్కడ చూసినా బైబిల్ గ్రంథంలో పుట్టినరోజు గురించి, అసలు పుట్టినరోజు అనే దాని గురించి మీరు ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఇద్దరు మాత్రమే పుట్టినరోజు చేసుకున్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి, మీకు తెలిసిన వారు ఉంటే. ఇద్దరు మాత్రమే పుట్టినరోజు చేసుకున్నారు. వారిలో మొదటిది హేరోదు పుట్టినరోజు చేసుకున్నాడు, రెండవది ఫరో పుట్టినరోజు చేసుకున్నాడు. మరి ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో పుట్టినరోజు గురించి వాస్తవాలు కానీ, పుట్టినరోజు జరుపుకున్నట్టు కానీ, పుట్టినరోజు జరుపుకోకూడదని కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏది చేసినా, ఏ కార్యము చేసినా అది ప్రభువును కనపరచడానికి. కాబట్టి ఈ రోజున నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ పుట్టినరోజు వేడుకలో ఏంటి, ఆ చిన్నారి పాప నేను చెప్పే మాటలు ఆమెకు అర్థం కావు, అవునా కాదు? మరి ఎవరికి అర్థం కావాలి ఈ మాటలు అని అంటే, ఎవరు తెలుసుకోవాలి ఈ మాటలు అని అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని ఏ రీతిగా పెంచారో, ఏ రీతిగా పెంచాలో, ఏ భక్తి జీవితంలో పెంచాలో, ఏ విశ్వాస జీవితంలో పెంచాలో ఏంటి ఈరోజు కొన్ని మాటలు మీకు చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది ఎలా ఉన్నారంటే భోజనం టైం అయిపోతుందేమో అనుకున్నట్టు చూస్తున్నారు. భోజనాలు కూడా వెనకాల ఉన్నాయి, వాసన వచ్చేస్తున్నలో ఉంది మీకు. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, దేవుడు మీతో మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యోబు గ్రంథం 42వ అధ్యాయం, బైబిల్ చదవగలిగిన వారు యోబు గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనాన్ని చదివి నాకు సహాయం చేయండి. మరియు ఆ 7 కుమారులను 3 కుమార్తెలు ఉన్నారు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రియ దేవుని సంగమా, ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ కూడా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. మన దైనందిన జీవితంలో మన బిడ్డలను ఎలా పెంచాలి, ఏ పెంపకంలో పెంచాలి, ఏ విధంగా పెంచాలి. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నప్పుడు కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, సమాజంలో ఎలా పాడైపోతున్నారో, లోకం ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటి అనేది బైబిల్ అడిగితే, ఊజు దేశమందు యోబు అనే భక్తుడు ఉన్నారు. అతని పేరేమిటి? ఊజు దేశమందు యోబు అనే భక్తుడు ఉన్నాడు. ఇతని సాక్ష్యం ఎలాంటిది అని బైబిల్ అడిగితే, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఏంటి ఏ పాపము ఎరగని వాడు, తన జీవితంలో, తన ఊరిలో, తన గ్రామంలో మంచి పేరు పొందినవాడు యోబు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎంతటి చక్కని పేరు పొందాడంటే, యోబు అంటే తెలియని వారు, యోబు అంటే ఎరగని వారు, యోబు అంటే ఏమాత్రం కూడా లెక్కలేని వారు లేరు. వారింటిలోనే అనేక మంది పనివారు ఉన్నారు, వారింటిలోనే అనేక మంది ఆశీర్వాదకరంగా ఎంచబడిన వారు ఉన్నారు. అయితే అలాంటి కడుపున పుట్టిన వారు ఎంతమంది అంటే 10 మంది. ఈ 10 మందిలో వారి కుమార్తెలు ఎంతమంది అంటే 3. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆడబిడ్డ పుట్టిందని మనం అనుకుంటాం, కానీ యోబు జీవితంలో పుట్టిన ఈ 3 ఆడపిల్లల జీవితం ఎలా ఉంది, అసలు యోబు వారిని ఎలా పెంచాడు, యోబు వారిని ఏ రీతిగా పెంపకంలో, ఏ రీతిగా లోకంలో ఎదగకుండా ఉండాలి, క్రీస్తులో ఎదగాలి పెంచాడంటే మీరు అర్థం చేసుకోండి. ఇలా 3 పుట్టారు. వీళ్ళ 3 కూడా బైబిల్ చెప్తుంది ప్రపంచంలోనే, వారి దేశంలోనే అందగత్తులట. ఎవరో యోబు కుమార్తెలు. నిజం చెప్పండి, అసలు వీళ్ళు అందగత్తులని చర్మ రహస్యాన్ని బట్టి అందగత్తులని చెప్పట్లా బైబిల్. బహిరంగంగా ఇదిగో నా కుమార్తెలు అందగత్తులు అని చెప్పట్లా. వారు దేనిలో అందగత్తులు అంటే గుణములో అందగత్తులట. గట్టిగా చప్పలు కొట్టి మహింపరచాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు ఆ బిడ్డని ఏ విధంగా పెంచాడంటే, దేవుని భయము, దేవుని భక్తి, ప్రార్థనా జీవితాన్ని కూడి వాళ్ళ 3 పెంచారు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న మాట ఏంటో తెలుసా, ఈ 3 స్త్రీలు కూడా సమాజంలో సాక్ష్యాన్ని పొందుకున్నవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పొందుకున్నట్టు వీళ్ళు? సాక్ష్యం పొందుకున్నవారు. ఏంటి, తన తండ్రి కానీ తల్లి కానీ ఏ భక్తి వారికి నేర్పించారు,
ఏ ప్రార్థన వారికి నేర్పించారు? ఏ విశ్వాసాన్ని వారికి నేర్పించారు? ఇదిగో ఈరోజు మీరు బయటికి వెళుతున్నారు. ఈ లోకము చాలా భయంకరమైనది. మీరు ఈ లోకంలోకి అడిగి పెట్టద్దని ఏమో వారిని బెదిరించలా. మీరు అర్థం చేసుకోవాలి. ఏబు తన కుమార్తెలు మీరు అడిగట్టితే మీ కాళ్ళు నెరికేస్తాను అనే బెదిరింపు అతనిది కాదు. మరి ఏంటి అతని బెదిరింపు అని అంటే, కుమార్తెల మీద నమ్మకాన్ని కలిగి ఉన్నాడు యోబు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఎందుకా నమ్మకం, ఎందుకా విశ్వాసం అంటే, అతను పెంచిన పెంపకం చెప్పాలి. అతను పెంచిన పెంపకం అలాంటిది. అందుకే లోకంలో ఆ స్త్రీలు వెళుతున్నప్పుడు ఆ స్త్రీల గురించి రాసే మాట తెలుసా? ఈ స్త్రీలు గుర్తింపగలిగిన స్త్రీలు, ఈ స్త్రీలు సాక్ష్యము కలిగిన స్త్రీలు. దేవునికి స్తోత్రం చెప్పాలి ప్రియులారా. హల్లెలూయా. ఎంతటి మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారో, ఎంతటి విలువైన సాక్ష్యాన్ని పొందుకున్నారో. వారి జీవితంలో వారు సాక్ష్యాన్ని పొందుకునేవారు కాదట. ఇంకొక మాట మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? వారు ఉపచారము చేసే స్త్రీలు. ఏంటి చెప్పాలి? ఉపచారం అంటే తన కుటుంబాన్ని కాల్చుకునే స్త్రీలు, తన కుటుంబాన్ని భద్రపరుచుకునే స్త్రీలు, తన కుటుంబాన్ని తన అన్నదమ్ములకి ఉపచారం చేసే స్త్రీలు. చాలా మంది బిడ్డలు మనం చూస్తూ ఉంటాం. తల్లి వండుకుంటా ఉంటుంది, కుమార్తె ఏం చేస్తుంది చెప్పాలి? మీరు తల్లి కష్టపడుతుంది, వేదన పడుతుంది, బాధపడుతుంది. ఆ బాధ చూసి తిని త్రాగి నివసిస్తూ తల్లిదండ్రుల బాధ పిల్లలకు ఉండదు. ఇక్కడ మాత్రం మనం చూస్తే యోబు కుమార్తెల్ని వారిని ప్రేమిస్తూ, అన్నదమ్ములు ప్రేమిస్తూ. యోబు కూడా అలాంటోడే. ఏంటో తెలుసా? యోబు కూడా అలాంటోడే. ఎందుకు తెలుసా? చెప్తే జాగ్రత్తగా వినండి. కొడుకులకి ఇచ్చిన ఆస్తి సగభాగాన్ని ఎవరికి ఇచ్చాడు చెప్పాలి? కూతుర్ని ఎలా పెంచాడయ్యా అనంటే, వారిని తక్కువ చేసి పెంచలేదు ఆయన. తక్కువ చేసి పెంచలా, కొడుకులతో సమానంగా పెంచాడు. తన ఆస్తి అధికమైన గొర్రెలు, మేకలు, మందలు, స్థలాలు, భూములు ఉన్నప్పటికీ తన ఆస్తిని అంతటినీ కూడా సమభాగము చేసి, ఇదిగో మీరు పురుషులకేమి తక్కువ కాదు, మీరు పురుషులకేమి తక్కువ కాదు, ఈ ఆస్తిని మీకు ఇస్తున్నాను, ఈ భాగాన్ని మీకు ఇస్తున్నాను, ఎందుకంటే మీరు గుణవంతులు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఊరిలో, ఆ గ్రామంలో, ఆ దేశంలో, ఊజు దేశమందు పత్తన బిడ్డలు ఏ విధముగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డారంటే కారణం ఏమిటి అని బైబిల్ అడిగితే, తెల్లవారుజామున బిడ్డల నిమిత్తం ప్రార్థన చేసే తల్లిదండ్రులు వాళ్ళకున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం చేశారట వాళ్ళు? తెల్లవారుజామున ప్రార్థించే అనుభవం. ప్రతిరోజు తెల్లవారుజామున వారి పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థించే అనుభవం. ఏమి పెంచాడు, ఎలా పెంచాడు, దేనితో పెంచాడంటే అతను ఆస్తిపరుడే, ధనవంతుడే, ఆస్తి కలిగినోడే. ఆస్తిని బట్టి బిడ్డలు గర్వించలేదు, అంతస్తుని బట్టి గర్వించలేదు. చాలా మంది పెద్ద పెద్ద కుటుంబాల్లో పిల్లలు చెడిపోతున్నారు. కానీ వీళ్ళు చెడిపోకుండా ఉండాలి గల కారణం ఏంటో తెలుసా? తల్లి తండ్రి ప్రార్థించే అనుభవం చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పాలమ్మా, బిగ్గరగా చెప్పాలి. ఈ రోజున నిసిగా తల్లికి దివ్యాకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. శ్రమలను వెనక పెట్టే, నిందలను వెనక పెట్టే, నీ బిడ్డ జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా ఫలించాలి, ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలి, నా బిడ్డ దీవెనకరంగా ఉండాలనుకుంటున్నావా? ఈ లోకానికి మాధురకరంగా ఉండాలనుకుంటున్నావా? ఈ లోకానికి మంచి పేరు తెచ్చే బిడ్డగా ఉండాలనుకుంటే నేను చెప్పే మాట తెలుసా? మీ బిడ్డల నిమిత్తం మీరు ప్రార్థించే అనుభవాన్ని చెప్పాలి, ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అయ్యా నేను చెప్పింది అబద్ధమా నిజమా? ఏం కలిగి ఉండాలంటే బిడ్డల నిమిత్తం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. యోబు కుమార్తెలు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏమిటి? వారు దీవించబడ్డానికి కారణం ఏమిటి? వారు ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి కారణం ఏమిటి అని అంటే, వారి బిడ్డల జీవితంలో ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని వారు ఇచ్చారు. వారు ఎక్కడికి పడితే వెళ్ళినప్పుడు, వారి ప్రయాస పడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు కొన్ని మంచి మాటలు చెప్పారు. సమాజంలో ఇలా బ్రతకాలి, వీరిని ఇలా గౌరవించాలి, వీరిని ఇలా మర్యాద చేయాలి, ఇదిగో నీవు సంఘములో ఉండాలి, సంఘములో చేర్చబడిన స్త్రీలుగా ఉండాలి. అప్పుడే మన ఊరికి, మన సంఘానికి పేరు తెచ్చే బిడ్డలుగా మీ కుమార్తెలు ఎదుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎదగాల పడిపోవాలనుకుంటున్నారా? ఏమండి, ఎదగాలనుకుంటున్నావమ్మా? నీ కుమార్తె ఎదగాలనుకుంటున్నావా? భక్తిలో ఎదగాలని కోరుకోవాలి, ఆస్తిలో ఎదగాలని కాదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. వెనకలో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ భోజనం లేట్ అయిపోతుందేమో. స్తోత్రం. హల్లెలూయా. ఓ రోజు ఇలాగే ఒక పెద్ద ఆయన పుట్టినరోజు కార్యక్రమంకి వచ్చాడు. పుట్టినరోజు కార్యక్రమానికి వచ్చి ప్రార్థన అయిపోయి గబగబా వెళ్ళిపోయి ప్లేట్ ఎట్టుకున్నాడు. ప్లేట్ ఎట్టేసుకొని వేసేయండి అంటాడు. మొత్తం వేసేసాడు, మాసం వేసాడు. మీరు మొత్తం ప్లేట్ మొత్తం నిండిపోయింది. ఓ సంఘ పెద్ద వెళ్ళి వాడిని అడిగాడట, రే ప్రార్థన అయ్యి ఒక 5 నిమిషాలు కూడా కాలేదు, ఎందుకు అంత కంగారు నీకు? మళ్ళీ కంగారులో
అంత నిండుగా ఎట్టేసుకొని కనీసం ప్రార్థనైనా చేయాలిగా. దేని మీద? భోజనం మీద ప్రార్థనైనా చేయాలిగా. ఆ వంట తెచ్చినోని వండినోని లేకపోతే ఇచ్చిన వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి కదా, దేవునికి స్తుతులు చెల్లించాలి కదా. అంటే వాడు అంటాడు, ఒరే నీకు తెలియదురా, బైబిల్లో వాక్యం ఏముందో తెలుసా? నా గిన్నె చెప్పాలి. బైబిల్లో వాక్యం ఏముందట? నా గిన్నె నిండి పూర్లు వచ్చినది అన్నది కదా. ఇది ఎక్కడ పూర్లు కింద పడిపోద్దేమని కంగారుగా తినేస్తాడంటే దేవునికి స్తోత్రం చెప్పాలి. తెలివైన ఉంటారు కొంతమంది, అలా మీరేమైనా తెలుగు ఆలోచిస్తున్నారేమో. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా మీరు గమనించండి, బిడ్డల జీవితాలు ఎదగాలని కోరుకున్న ఏ తల్లిదండ్రులైనా చేయాల్సిన పని ఏమిటంటే బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయాలి. నీకు ప్రార్థన అనుభవం లేకపోతే, నీకు ప్రార్థనా జీవితం లేకపోతే, నీకు భక్తి జీవితం లేకపోతే, నీవు లోకానుసారంగా జీవిస్తూ ఉంటే నీ పిల్లలకు ఆ బోధ, నీ పిల్లలకు ఆ ప్రార్థన, నీ పిల్లలకు ఆ విశ్వాసం నీవేమాత్రం కూడా ఇవ్వలేవు. ఈరోజు సమాజంలో పాడైపోతున్న కుమార్తెలు కానీ కూతుర్లు కానీ కొడుకులు కానీ పాడైపోతున్న గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళు పనిలో వారు ఉన్నారు తప్ప వీళ్ళు కొరకు ప్రార్థించే అనుభవం లేదు. మీరు బాగా గమనించగలిగితే ప్రతిరోజు ఏమో ప్రార్థన చేసేవాడు, ఏ రోజు కూడా బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయకుండా లేడు. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిరోజు కన్నీరు కాస్తున్నాడు. నా బిడ్డలు ఏ పక్కెళ్ళి ఏ పొరపాటు చేశారో, నా బిడ్డలు ఏ పక్కెళ్ళి ఏ తప్పుడు మాట మాట్లాడారో, నా పిల్లలు ఏ సాతాను క్రియలు వాళ్ళ బిడ్డల మీద ఉన్నాయో అని ప్రతిరోజు ప్రార్థించేవాడు యోబు తన భార్య. నేను అంటున్నాను, వారు ఆ ఊరిలో మంచి పేరు సంపాదించుకున్నారంటే దానికి గల కారణం యోబు యొక్క ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పాలి. అమ్మ, ఏ ప్రార్థన అట? మన ప్రార్థన ఎలా ఉండాలి, మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అని అంటే పిల్లలని మంచి దారిలో పెట్టేదిగా ఉండాలి. ఇది మొదటి మాట. యోబు తన కుమార్తెలు ఎలా పెంచాడు? అమ్మా, యోబు తన కుమార్తెలు ఎలా పెంచాడు? ఇది వాళ్ళ పేర్లు చెప్పండి ఒకసారి, చెప్పాలా? మీకు జమీమా తెలుసా? ఏ జమీమా? ఈ జమీమే కాదు, ఎమీమా ఇంగ్లీష్లో దాన్ని జమీమా అంటాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. తెలుగులో ఏంటి ఎమీమా, ఇంగ్లీష్లో ఏంటి జమీమా. మీరు మొన్న భారతదేశానికి కొప్పు తెచ్చిన స్త్రీ చూసారంటారు, ఆమె పేరేం పేరు? క్రికెట్ చూసేవాళ్ళు, జమీమా. జమీమా ఏం తెచ్చింది ఆమె? భారతదేశానికి ఏం తెచ్చింది? కప్పు తెచ్చెట్టింది. ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఈరోజు ఆడడానికి లేదా మా దేశానికి కప్పు తినగల గల కారణం ఏంటో తెలుసా? నా తల్లిదండ్రుల ప్రార్థన, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. గట్టిగా చెప్పలు కూడా మైపరచు. హల్లెలూయా. మరి ఈ సాక్ష్యం ఈమె ఆ సాక్ష్యం చెప్పగలిగింది అంటే ఈమె ఆడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేసే ఉండేవారు చెప్పాలమ్మా. ఈమె ఆడుతుంది ఆట, ఈమె ఆట ఆడాలి. ఆమెకు శక్తి లేదు. మీరు చూడండి, ఒక 6 కొట్టాలని 6 కొట్టాలి, 4లే కొడుతుంది ఆవిడ. దేవునికి స్తోత్రం చెప్పాలి. 6లు కొట్టడం తక్కువ, 4లు కొట్టడం ఎక్కువ. బలం లేదు, శక్తి లేదు. అయినప్పటికీ దేవుడు ఆమెకి బలమునిచ్చి శక్తినిచ్చి తల్లిదండ్రుల ప్రార్థన విని ఈరోజు దేశానికి మంచి పేరు తెచ్చిన బిడ్డగా ఒక క్రైస్తవురాలు ఎదిగిందంటే అది తల్లిదండ్రుల ప్రార్థన కాదంటారా? అది విశ్వాసం కాదంటారా? నేను అంటున్నాను ప్రియ దేవుని సంగమా, మీ బిడ్డల నిమిత్తం దేవారాత్రము కూడా ప్రార్థించే అనుభవం మీకు ఉండాలి. కనుక ఈ మొదటి మాట చెప్పిన మా ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న తల్లిదండ్రుల జీవితంలో బిడ్డలు ఆశీర్వాదకరంగా మంచి సాక్ష్యాన్ని పొందుకుంటారు. రెండవ మాట మీకు చెప్తున్నాను, బైబిల్ తరచి అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనం. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనం తీసి ఇక్కడ రెండో మాట మనం చూస్తున్నప్పుడు, సంఘములో పెద్ద ఒకడు, అతని పేరు ఫిలిప్. అతను ఏం పని చేస్తూ ఉండేవాడు చెప్పేదానికన్నా సంఘములో అతను చేసే పని ఏమిటో తెలుసా? సంఘ పెద్దగా ఉంటూ అతని ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. ఒక చోటుకెళ్ళి ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరిగాయి, ఒక చోటుకెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది మార్చబడి వచ్చేవాడు. అయితే ఇతను ఏం పని చేస్తూ ఉండేవాడు అంటే వంట పని. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ పని చేస్తూ ఉండేడు ఇతను? వంటోడు. ఇక క్లారిటీగా చెప్పాలంటే వంటోడు కడుపున పుట్టిన వారు ఎంతమంది అంటే 4 పుట్టాడు స్త్రీలు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వంటే చూసుకుంటాడా, ప్రార్థనే చూసుకుంటాడా, విశ్వాసాన్ని చూసుకుంటాడా, ఆ 4 కుమార్తెని భక్తిలోనే పెంచుతాడా? ఆ మాట అర్థమవుతుంది మీకు? కొంతమంది బిజీ షెడ్యూల్స్ ఉంటారు కదా, పిల్లలు పట్టించుకోకుండా. ఇతను చేసే పని ఏంటి? సంఘాన్ని పట్టించుకుంటున్నాడు, సమాజాన్ని పట్టించుకుంటున్నాడు, సంఘంలోకి ఎవరు రావడం లేదో వారిని పట్టించుకుంటున్నాడు. బిడ్డల పరిస్థితి ఎందుకులే,
కానీ ఇతని కుమార్తెలు మాత్రం ప్రవచించే స్త్రీలుగా మారిపోయారు. గట్టిగా చప్పలు కొట్టి మహింపరచాలి. హల్లెలూయా. ఈ 4 కుమార్తెల గురించి బైబిల్లో రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఫిలిప్పు యొక్క కుమార్తెలు ప్రవచించేవారు, దేవుని వరాన్ని పొందుకున్నవారు, దేవుని బలాన్ని పొందుకున్నవారు, ముందుగా జరగబోయే దానిని ఆ వీధిలో చెప్పేవారు. ఎవరట ఇల్లు? వంటోడు చెప్పాలి, కూతురులో దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను మీకు, ఇతనికి దమ్ముడి గాలి లేదు. మరి కూతుర్ని ఎలా పెంచుంటాడు? నా మాట అర్థమవుతుందమ్మా? వెనకలు అర్థమవుతుంది. ఇతనికి దమ్ముడి గాలిలా. ఎనీ టైం అతనికి ఉన్న ఆశ ఏంటంటే సంఘాన్ని చూసుకోవాలా, భద్రపరచుకోవాలి, ఎవరికి బాగాలేకపోతే వాళ్ళ దగ్గర పారిపోవాలా, వారికి ప్రార్థన చేయాలా, అద్భుతాలు చేయాలా, వచ్చేయాలి, ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పడుకోవడమే. ఇతనికి ఇంకేమిలా. మరి కుమార్తెలు ఎలా మార్చబడ్డారు? ఇదే కదా గొప్ప విషయం. ఇదే కదా గొప్ప విషయం. నేను అంటున్నాను, కుమార్తెలు ప్రవచించే స్త్రీలుగా మార్చబడ్డానికి కారణం, మొదటి కారణం ఏంటో తెలుసా? అతను ఏ మాట చెప్పకపోయినా అతని భక్తి జీవితం, అతని క్రియ వారి కుమార్తెలను ప్రభావితం చేసింది. దేవునికి స్తోత్రం చెప్తావా? ఏం చేసేవాడు ఆయన? దేవుని వార్తను ప్రకటించేవాడు. ఏం చేసేవాడు ఆయన? ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు ఆయన అంటే నిరంతరము కూడా ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నవాడు కనుక తన కుమార్తెలు ప్రతిరోజు గమనిస్తున్నాడట, నా తండ్రి ఎందుకు ఇలా పరిగెడుతున్నాడు, దేవుని స్వార్థగానే పరిగెడుతున్నాడు, వంటవాడిగా పనిచేస్తున్నాడు, ఇంత బిజీ సబ్జెక్టులో కూడా తన జీవితాన్ని దేవునికి ఒక అంకితం చేసుకున్నాడు. మనము కూడా తండ్రి నడిచేట్లు నడవగలిగితే మన సాక్ష్యాలు కూడా దేవుడు ప్రభావితం చేస్తాడని తండ్రిని చూసి నడిచారట వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పాలి. తల్లిని చూసి నడిచారండి వాళ్ళు. ఎవరు వారికి చెప్పలా ఈ లోకం భయంకరమని చెప్పలా, ఈ లోకం భయంకరంగా ఉంటుందని చెప్పలా, నువ్వు దేవుని నమ్ముకో, దేవుని ఆశ్రయించని బోధన చేయలేదు. కానీ వారు మార్చబడ్డానికి తల్లిదండ్రులు ప్రవర్తన వారి జీవితాన్ని ఏం చేసిందట? ప్రభావితంగా మార్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. మీకు గొప్ప మాట చెప్తాను. ఒక కుమార్తె తన తల్లిని అడిగిందట. కుమార్తె తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా కొన్ని వెంట్రుకలు, తెల్లెంట్రుకలు నీకు ఎందుకు వచ్చాయి అని అడిగితే తల్లి ఆలోచన చెప్పిందట, అమ్మా నువ్వు పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, తప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కొక్క తప్పుకి నా ఒక్కొక్క తల్లెంటుక తెల్లగా మారిపోద్దని చెప్పిందట. చెప్తే ఆవిడకంటే తెలివైంది ఈ కుమార్తె. అప్పుడు ఆలోచించుకొని అన్నదట, అందుకేనేమో అమ్మమ్మ తల్లంతా పండిపోయింది అన్నదట. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏమన్నది ఆవిడ? అందుకేమో అమ్మమ్మ తల్ల ఏమైపోయింది, పండిపోయింది అన్నదట. అంటే అర్థం ఏమిటి? తల్లి కంటే కుమార్తె ఎక్కువ తప్పులు చేసింది కాబట్టి ఏమైపోయింది చెప్పాలమ్మా? మాట్లాడలేదు మీరు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ ముసలింట్లకి ఎందుకు వచ్చాయంటే ఏం చెప్పింది ఆవిడ? నువ్వు ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క తలంటుగా, అందుకే అమ్మమ్మ తల ఎంత ఏమైపోయింది, పండిపోయిందంటే కారణం ఏంటి? నువ్వు ఎన్ని తప్పులు చేసావు అని. దేవునికి స్తోత్రం చెప్పాలి. పిల్లలతో చెప్పించుకునే స్థితి తీసుకోవద్దు తల్లిదండ్రులారా. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచండి. నేను ఎదిరించి తిరుగుతున్నాడంటే నువ్వు వాడిని సరిగ్గా పెంచటం లేదు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పాలి. నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారంటే, నీకు వ్యతిరేకంగా ఉంటున్నారంటే మొక్క వంగడిది మానే వంగుతుందా? ఎప్పుడు అంచాలా అప్పుడు అంచాలి, ఎప్పుడు స్థిరత్వంలో పెట్టాలి అప్పుడు పెట్టాలి. అది ఎదిగేసిన తర్వాత కాళ్ళు చేతులు బాగా పొడుగ్గా సాగిపోయిన తర్వాత ఈ లోకంలో తిరుగుతుంటే మారాలంటే మారడాడు. దేనిని బట్టి మారతాడు, దేనిని బట్టి విశ్వాసం చూపిస్తాడు అనంటే తల్లి తండ్రుల యొక్క క్రియల బట్టి పిల్లలు ఏమవుతారట? ఎదుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు కూడా తల్లిదండ్రుల మాటలు నడిచారు. నేను అంటున్నాను, తల్లిగా నువ్వు పొరపాటు చేస్తూ ఉంటే నీ బిడ్డలు పొరపాటు చేస్తారు. తల్లిగా నువ్వు సినిమాలు చూస్తూ ఉంటాడు, వీడు సినిమాలు చూస్తూ ఉంటాడు, టీవీ టిక్ టిక్ నొక్కుతూ ఉంటాడు. వాళ్ళని అంటాడండి, ఒరే నువ్వేం చూడొద్దు చెప్పాలా, ఏం చూడొద్దు, నువ్వు సినిమా చూశాను చూడొద్దంటే ఏమన్నా న్యాయమే? నువ్వు చూసేదే చూస్తాడాడు, నువ్వు చేసేదే చేస్తాడాడు. ఒక తండ్రి ఒక బాటలో నడిపించేది చిన్న వయసులో ఒక బాట నువ్వు వేస్తే ఆడు ఆ బాటలో నడుస్తాడు. ఆ బాట తప్పాడంటే నీవు దారి తప్పావని అర్థం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నాను ఈరోజు, అసలు ఏం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అనంటే, బిడ్డ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలి. ఈరోజు ఈ నిస్సికా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే, ఉన్నతమైన స్థాయిని కలిగి ఉండాలంటే, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలంటే, ఈ వంటోడు కుమార్తెలు సమాజంలో పేరు సంపాదించుకున్నారు. ఈ వంటోడు కుమార్తెలు సమాజంలో విలువను సంపాదించుకున్నారు. ఈ వంటోడు కుమార్తెలు ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. ఈ లోకానికి అంకితము కాకుండా ప్రభు కొరకు వారు జీవించారంటే కారణం ఒకటే, తండ్రి క్రియ వారిలో కనబడింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
ఎక్కడ కనబడిందట? వాళ్ళు అంటారు నాన్నా నువ్వు దేవుని పని చేయి, నీతో పాటు మేము కూడా దేవుని పని చెప్పాలి. మేమేం చేస్తామట? నువ్వు దేవుని పని చేయి నాన్న, మేము నీతో కలిసి ప్రవచించే స్త్రీలు. అంటే మీరు బైబిల్లో చూస్తే అతి తక్కువ ప్రవచించేవారు స్త్రీలు, అతి తక్కువ. అంటే ప్రవచించే స్త్రీలనుట్లుగా వారు పెరిగి ఫలించారంటే నేను అంటాను వారు ఎంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు, ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు, ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తా. బైబిల్లో ఆ తల్లి భర్త లేక బాధపడుతూ ఉంది, జ్యోతి గారు. ఏమండి, ఇక్కడ కూడా శ్రమలు ఉన్నాయి, కానీ బైబిల్లో ఒక మాట మీకు ధైర్యం చెప్పే మాట చెప్తాను. ఏంటి తెలుసా? 2వ తిమోతిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, లోయి తన తల్లికి తన బిడ్డకి బత్తిని ప్రచురణ చేసింది, యునికే ఆ బత్తిని బిడ్డకు చెప్పాలి పరిచయం చేసింది. అమ్మమ్మ బత్తిని తన బిడ్డకు నేర్పిస్తే ఏంటి, తన బిడ్డకి నేర్పించింది బత్తి జీవితాన్ని. గట్టిగా చెప్పలు కూడా మాయింపరచాలి. హల్లెలూయా. ఎక్కడ ఈరోజు నేను అంటున్న ప్రియ దేవుని సంగమా, బిడ్డలకు నేర్పించే విధానంలో మీరు నేర్పిస్తే వారు నేర్చుకుంటారు. మీరు బ్రతకకుండా, మీరు జీవించకుండా, మీరు జీవితాన్ని సాక్ష్యాన్ని కాపాడుకోకుండా, వారు సాక్ష్యాలు కాపాడబడాలి, వారి జీవితాలు బాగుపడాలంటే బాగుపడవు. మీరు స్థిరపరచబడి మీరు దేవుని సన్నిధిలో ఉండి మీరు ప్రార్థించి కనిపెట్టే వారిగా ఉంటే ఆ వంటోడు కుమార్తెలు దేవుని సన్నిధిలో సంతోషముగా మారిపోయినట్లుగా ఈ నిజంగా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి మాయింపరచాలి. హల్లెలూయా. వాళ్ళు చెప్పే మాట ఏం తెలుసా? మా తండ్రి మాకు సేవ నేర్పించాడు, మా తల్లి నాకు ప్రార్థన నేర్పించింది, భక్తి జీవితాన్ని నేర్పించింది, ఈ లోకంలో ఎలా నడవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించారు. అప్పటి వరకు మాకు విలువ లేదు మా కుటుంబానికి, అప్పటి వరకు ఘనత లేదు మా కుటుంబానికి, అప్పటి వరకు కూడా మమ్మల్ని ప్రేమించి పోషించి నాదుడు ఈ లోకంలో ఎవడు లేడు. ఎప్పుడైతే దేవుని ఆత్మను మేము పొందుకున్నామో, ఎప్పుడైతే దేవుని శక్తిని మేము పొందుకున్నామో, ప్రవచించే వరాన్ని ఎప్పుడైతే పొందుకున్నామో ఆ ఊరంతా మమ్మల్ని ఏం చేస్తుందట? గౌరవించుతుంది. గట్టిగా చప్పలు కొట్టి మహింపరచాలి. హల్లెలూయా. అతటి పేరు రావాలంటే ఏం చేయాలి అని అంటే, క్రియలో మీ భక్తిని మీ పిల్లలకు చూపించాలి. క్రియల్లో మీ భక్తి జీవితాన్ని పిల్లలకు చూపించాలి. ఇదిగో నేను వెళ్తున్న బారి రైట్ అయితే, ఇప్పుడు గొర్రెలు వెళ్తున్నాయి ఇంకో, గొర్రెలు ఎవరి మాట ఉంటాయి? కాపర మాట ఉంటాయి. కాపర పరిగెడుతున్న వాడు నిప్పులో దూకేస్తే అవి కూడా ఎక్కడ దూకేస్తాయి? వాడు నదిలో దూకేస్తే నీ కుమార్తె కానీ నీ కొడుకు కానీ అంత గుడ్డుగా నేను నమ్మాలంటే మీరు భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. నీ బిడ్డ నీ మాట వింటలే, ప్రార్థన చేయి. సరే నడవట్లేదా? ప్రార్థన చేయి. నీ కుమార్తె గురించి కానీ నీ కుమారుడు గురించి కానీ లోకంలో చెడ్డగా చెప్పొద్దు. ఏ తల్లి అయినా నేను చెప్తున్నా, నీ కుటుంబానికైనా, నీ సంఘానికైనా, నీ తోటి వారికైనా నీ బిడ్డల నిమిత్తం చెడ్డగా చెప్పొద్దు, చెడ్డగా మాట్లాడొద్దు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అని అంటే, తల్లి నోట కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయని బైబిల్ చెప్తుంది, తండ్రి నోట కొన్ని దీవులు ఉంటాయని బైబిల్ చెప్పేది. మీ నాలుకతో పలికిన కొన్ని మాటలు మీ కుమార్తె కానీ మీ కొడుకులకు కానీ శాపాన్ని తెచ్చి పెడతాయి. వాడు బాగోలేదా? బాగుండాలని ప్రార్థన చేయి. నీ సంతానాన్ని నువ్వు చెడ్డపుచ్చుకొని నీ సంతానాన్ని లోకానికి చెడ్డ పేరు చూపిస్తున్నావంటే నీవెవరివి ఈరోజు? అంటే నీ పెంపకం బాగాలేదని వాడు అనుకోడా? నీ స్థితి బాగాలేదని వాడు అనుకోడా? నీ ప్రార్థన జీవితం బాగాలేదని వాడు అనుకోడా? నీ సాక్ష్యం నీవెందుకు బయట పెట్టుకుంటున్నావు? రోజు ప్రియ దేవుని సంగమా, తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి మీరు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. వాడు బాగాలేదా? మా వాడు మంచోడని వాడు ముందు చెప్పు. వాడు ఏం చేస్తాడు? అరే నేను ఎంత చెడ్డ పని చేస్తున్నా కూడా నా తల్లిదండ్రులు నా మీద ప్రేమే చూపిస్తున్నారు తప్ప కీడే మాత్రం చూపించట్లేదు అని మారాలనే ఒక ఆలోచన ఎవరికి వస్తుంది? వాడికి వస్తుంది. వాడు మంచోడు కాదని 10 మందిలో చెప్తున్నావంటే, 10 మందిలో వాడు నిలదీస్తున్నావంటే వాడు రేపొద్దున చెడ్డవాడిగా మారిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కనుక తల్లిదండ్రులుగా మీరున్నారు కాబట్టి నేను చెప్తున్న మాట, మీ బిడ్డల నిమిత్తం మంచి మాటలే మాట్లాడండి, మంచి క్రియలే మీరు చేయండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ తెరవండి ఒకసారి. బైబిల్ తెరవండి. మనకి పుట్టినరోజు కార్యక్రమం ఒకటి ఉంది కాబట్టి మా 12 గంటల నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినాలి. చదవండి ఒకసారి. చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 13వ వచనం. దేవుని బిడ్డలకు నేను మళ్ళీ చెప్తున్నా, మీ బిడ్డలకు ప్రార్థన నేర్పిస్తే, వాక్యాన్ని నేర్పిస్తే వారు ఎలా ఉంటారో చెప్తాను ఈరోజు. 3వ మాట ఏంటి? నా మాట మీకు అర్థమైందా? అమ్మా, నా వాక్యం మీకు అర్థమవుతుందా? అర్థమైందా? వ్యర్థమైందా? పోయిందా? ఉందా? ఉంటే గట్టిగా చెప్పు స్తోత్రం.
హల్లెలూయా. పుట్టినరోజు కార్యక్రమంలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎడతారేంటి? బైబిల్ చెప్పే మాట ఏంటి? బైబిల్ గ్రంథంలో భక్తి జీవితం కలిగిన, ప్రార్థనా జీవితం కలిగిన బిడ్డల గురించి మీకు చెప్పాను. 2 వాక్య జ్ఞానాన్ని పొందిన స్త్రీల గురించి చెప్పాను. ఈ 2 లక్షణాలు ఏ కుమార్తెలు అయితే ఉంటాయో ఆ కుమార్తె ఇప్పుడు నేను చెప్పబోతున్న స్థితిలో ఆమె ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఏమండి? ఆమె తల్లిదండ్రుల పేరు బైబిల్లో రాయబడలేదు. తల్లిదండ్రులు ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఏమండి? వారికి మంచి చెడు చెప్పేవారు కూడా లేరు. మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరు లేరట వాళ్ళకి? తల్లిదండ్రులు బైబిల్లో రాయబడలేదు, ఉన్నారో లేదో కూడా తెలియదు. 2వది, కుటుంబం అంటూ కూడా ఆమెకి ఏం తెలియదు. ఏంటి? మంచి చెప్పాడు ఆమెకు లేడు. ఏంటి? నువ్వు ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఈ స్థిరత్వంలో ఉండాలని చెప్పేవాడు లేడు. అయినప్పటికీ అసలు ఈమె ఎవరో తెలుసా? కూలి పని చేసుకొని ఒక పని మనిషి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ మనిషి? పని మనిషి. చిన్న వయసులోనే పని మనిషిగా మారిపోయింది. చిన్న వయసులోనే పని మనిషిగా మారిపోయింది. ఎక్కడ పని చేస్తుందని బైబిల్ అడిగితే దేవుని మందిరములో పని చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీ గురించి, ఈ చిన్నదాని గురించి చెప్పడం గల కారణం ఏంటంటే, పేతురు హింసించబడి శత్రువులు చిక్కినప్పుడు పేతురుని సరసాల్లో వేసేశారు. పేతురుని ఎప్పుడైతే సరసాల్లో వేశారో ఆకాశం నుండి దేవదూత వచ్చి ఒక వెలుగును పేతురు మీద ఉంచినప్పుడు ఆ సంఖ్యలు ఏమయ్యాయి? తెగిపడిపోయి మరలా సంఘానికి పేతురు తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చి డోరు కొడుతున్నాడు. ఇల్లు ఎవరిది అని అంటే మరియది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ ఇల్లు మరియది. ఏంటి? తలుపు కొడుతున్నప్పుడు ఇదిగో నేను వచ్చాను, పేతురుని నేను వచ్చాను అని చెప్పినప్పుడు ఆ స్వరాన్ని ఎవరు వినాలి? చెప్పాలి. పని మనిషి వినగలదా? లేదా ఆ ఇంట్లో ఎప్పుడు నివాసం చేస్తున్న స్త్రీ వినగలదా? మీరు మాట్లాడలేదు. మీరు దేవునికి స్తోత్రం చెప్పాలి. అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని వింది, అనేక సందర్భాల్లో దేవుని వాక్యం గురించి రుచి తెలుసుకుంది. అయినా ఆ స్వరాన్ని ఆమె గుర్తుపెట్టలేకపోయింది. ఈ రోదే అనే చిన్నది పేతురు వచ్చాడనే స్వరాన్ని గుర్తించి తలుపు తీసిందట. గట్టిగా చెప్పలు కూడా మైంపరచాలి. హల్లెలూయా. వెంటనే ఏంటి ఆ కూలి పని చేసుకుంటూ, ఏంటి ఆ బరకాలు తుడుచుకుంటూ, ఏంటి ఆ ధూళి తుడుచుకుంటూ ఉన్న ఈ చిన్నది, ఈ రోదే అనే చిన్నది చేసిన పనిని తెలుసా? దైవ సేవకుడి స్వరాన్ని గుర్తెరిగి అయ్యో మా సేవకుడు వచ్చాడని తలుపు తీసింది. నేను అంటున్నాను ఈరోజు, మరి అక్కడ అంత గొప్ప మంది ఉన్నారుగా, మరి ఉన్నది కదా, మరి వీళ్ళు ఏం చేశారు అంటే ఈమెకు ఆ స్వరం ఎలా గుర్తుంది అని అంటే బైబిల్ చెప్తుంది. ఎవడో తెలుసా? ఇదిగో ఆ కూలి పని చేసుకుంటేనే దేవుని వాక్యాన్ని విందట ఈమె. గట్టిగా చెప్పగలడం మైంపరచాలి. హల్లెలూయా. ఆ కూలి పని చేసుకుంటేనే, ఆ నారి పని చేసుకుంటేనే, ఆ ధూళి తుడుచుకుంటేనే ఏంటి దైవ సేవకుడు వాక్యాన్ని విని 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 ఏంటి చెవులో పడిపోయింది. ఆమె చెవులో దైవ సేవకుని ప్రేమించే స్థిరత్వం ఆమె కలిగి ఉంది. గట్టిగా చెప్పగలడం మైంపరచాలి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు? ఈ నిశగా దేవుని స్వరాన్ని వినగలిగే స్థితిలో ఉండాలి. ఈ నిశగా దేవుని స్వరాన్ని విని ప్రభు కొరకు బ్రతికే స్థితిలో ఉండాలి. దైవ సేవకుడి స్వరాన్ని వినాలి. సమాజంలో మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. సమాజంలో మంచి విలువ పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే రోదే అనే చిన్నది దేవుని వాక్యాన్ని వినినట్లుగా, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నట్లుగా, తన తల్లిదండ్రులు లేకపోయినా, సమాజంలో లేకపోయినా వాక్యాన్ని విని బ్రతికింది. ఆ బ్రతుకును ఆమె స్థిరపరచుకుంది. గట్టిగా చప్పలు కొట్టి మైంపరచాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ చిన్నది విశ్వాసం కాపాడుకుంది. ఆ చిన్నది దేవుని మందిరంలో ఎదగడం ప్రారంభించింది. ఈరోజు నీ బిడ్డలు ఎక్కడ ఉండాలనంటే దేవుని మందిరములో, చెప్పాలి, దేవుని మందిరములో ఉండాలి నీ బిడ్డలు. వారి అవకాశం ఏంటి? పాపానికి అవకాశం, సాతాను గాడికి అవకాశము ఏ తల్లిదండ్రులు కూడా ఇవ్వకూడదు. ఏంటి మనం చాలాసార్లు చూస్తున్నాం, తెల్లొత్తే పిల్ల రాదు, పిల్లొత్తే చెప్పాలి. దేవునికి స్తోత్రం. తెల్లొత్తే పిల్ల రాదు, పిల్లొస్తే తల్లి రాదు, తెల్లొస్తే ఇద్దరు రాదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మరి ఇలా ఉంటే మీ కుటుంబం ఎప్పుడు బాగుపడుతుంది? ఇలా ఉంటే నీవు కాపాడుకున్న భక్తి, నీవు చేసిన భక్తి ఏంటి? పరలోకరాజు నీలాగే వెళ్ళాడట. వెళ్తే అడిగాడట, అక్కడ ఒక పెద్ద కేక్ కనబడుతుంది. కేక్ కనబడితే అన్నాడట, అక్కడ ద్వారబంధ దగ్గర ఎవరుంటారో చెప్పండి, మీరు బైబిల్ చదువుకున్న వాళ్ళు చెప్పాలా?
ద్వారబంధం దగ్గర ఎవరు ఉంటారండి? దేవుడు తాళం చెవులు ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు చెప్పుకున్న పేతురికే ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు. ఇస్తే ఈడు వెళ్ళాడు పరలోకానికి. వెళ్తే పేతురు, బాబు పేతురు అక్కడ ఉన్నాడు, కేక్ చూశాడు. కేక్ చాలా బాగుంది పేతురు గారు, నాకు మొక్క ఎడతారా అన్నాడు. బాబు నీకోసమే ఆ కేకు చెప్పాలా రెడీ చేసి ఉంచాను, నువ్వు ఈ కేకు పొందుకోవాలంటే నీ సాక్ష్యాన్ని నేను చెప్పాలా, నీ సాక్ష్యాన్ని నేను తెలుసుకోవాలి అని అంటే కిందకు తొంగు చూసాడట వీడి జీవితాన్ని. వీడి కేక్ కావాలంటున్నాడుగా. ఏది ఈ కేక్ కావాలనుకున్నాడు? జీవితం ఎలా ఉన్నదో తెలుసా? ఎవరికి సహాయం చేసే స్థితి కాదట వాడిది. ఎవరికి మేలు చేయడట, అందరికీ కీడు చేస్తాడట. భార్యని పిల్లలు ఎలా పెంచాలో కూడా వాడికి తెలియదట. ఇవన్నీ చూశాడు పేతురు. ఒరే నాయన, నీకు కింద కేకులు ఎక్కువైపోయి ఈ కేక్ నీకు వద్దన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏ కేకులు ఎక్కువైపోయి? నీకు కింద కేకులు ఎక్కువైపోయారు నాయన, ఈ కేకు తినే యోగ్యత నీకు లేదు. మరి ఎవరికి ఉంటుంది అని అంటే, నువ్వు కుటుంబాన్ని కాచుకొని, సంఘాన్ని కాచుకొని, ఏంటి కుటుంబంలో మర్యాదగా జీవిస్తూ భక్తిగా జీవిస్తే ఈ కేకులో పెద్ద ముక్క నీకే ఇవ్వాలని ఆశపడ్డాను. నువ్వేమో కింద సంతోషపడ్డావు, కింద ఆనందపడ్డావు, కింద పాపం చేసావు. పిల్లలు ఎలా పెంచాలో కూడా తెలియలేదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి కేక్ అడుగుతున్నావు, నీకు బుద్ధి ఏమైనా ఉందా అని అడిగా. నీవు ఇక్కడున్నప్పుడు నేను, నా భార్య, నా బిడ్డలు, కుటుంబం అంతా కలిసి ఉండాలనుకుంటున్నావు, విడిపోవాలనుకుంటావా? చెప్పాలమ్మా. అందరూ కలిసి ఉండాలి. నేను తిండి నా పిల్లలు తినాలి, నా గాలి నా పిల్లలు పీల్చాలనుకుంటావు. ఇప్పుడు నువ్వు సరిగ్గా పెంచకపోతే, నువ్వు సరిగ్గా ఉండి నీ పిల్లలు సరిగ్గా లేకపోతే, నువ్వు వెళ్ళేదేమో పరలోక రాజ్యానికి వెళ్తావు, నీ బిడ్డలేమో నరకానికి వెళ్తారు. అది చూసి నువ్వు సంతోషించగలవా? అది చూసి నువ్వు ఆనందించగలవా? అది చూసి అయ్యో నా పిల్లలే అని ఏడవగలవు తప్ప వారిని ఏమాత్రం కూడా నువ్వు ఎక్కడ తీసుకురాలేవు. తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు ఏమాత్రం కూడా తలుపు తీడు. ఏమంటాడు తెలుసా? నీవు భక్తిపురుడు గనుక నువ్వు లోపల పో, నీ కొడుకు నీ కుమార్తె భక్తిపురులు కాదు కనుక వారు నరకంలోనికి వెళ్తారు. నేను అంటున్నాను ప్రియ దేవుని సంగమా, రోదే అనే చిన్నది దేవుని కొరకు బ్రతకడానికి ఆశ ఏమిటి అనంటే, రెండు జీవితం కలిగి ఉంది, ప్రార్థనా జీవితం కలిగి ఉంది, రెండవది వాక్యాన్ని కలిగి ఉంది. ఆ వాక్యాన్ని విడల్లో ఏంటి తాపత్రయం చూపించింది. కనుకే రోదే అనే చిన్నది సేవకుల్ని గౌరవించడం, దేవుని స్వరాన్ని వినడం తెలుసుకుంది. నేను అంటున్నాను, ఎలా ఉన్న వారిని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో చెప్పిన సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. బైబిల్ తెరవండి ఒక్కసారి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానమును అనుగ్రహించునుగాక. గట్టిగా చప్పలు కొట్టి మహింపరచాలి. హల్లెలూయా. ఆ తల్లి సాక్ష్యం చెప్పింది, నాకు సమాధానం లేదు, బ్రతుకు దినాలన్నీ కూడా శ్రమ పడ్డాను, బ్రతుకు దినాలన్నీ కూడా కష్టపడ్డాను, బ్రతుకు దినాలన్నీ కూడా వేదన పడ్డాను, అయ్యా శ్రమే మిగిలింది, కష్టమే మిగిలింది, వేదనే మిగిలింది నాకు అని చెప్పింది. నేను అంటున్నాను, ఈ రోజు నా ప్రభు నీకు అనుగ్రహించేది ఏంటో తెలుసా? ఆయన ఆశీర్వాదాన్ని కుటుంబం మీదకి నా దేవుడు అనుగ్రహించునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రభు నిన్ను కాపాడుతాడు. మీకు ఎవరున్నా లేకపోయినా. నేను ఈ కుటుంబానికి చెప్పే మాటలు ఏంటి? నీ భర్త నిన్ను ప్రేమించకపోయినా దేవుడు ప్రేమించేవాడు నీకున్నాడు, నిన్ను ఆదరించేవాడు ప్రభు ఉన్నాడు, నీ కుమార్తెను చూసుకునేవాడు ప్రభు ఉన్నాడు. కనుక నీవు ఈ లోకాన్ని మరిచిపోయి దేవుళ్ళో ఆనందిస్తే నీ కుమార్తె జీవితాన్ని ఎస్తేరు జీవితం వల్ల నా ప్రభు మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నాకు తల్లి ఆదరణ లేదు ఏంటి, తండ్రి ఆదరణ లేదు అనుకోవద్దు. ప్రభువే నీకు ఆదరణకర్తగా ఉంటాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. కానీ నీ కుమార్తెని పెంచే విషయంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఏబు ఎలాగైతే పెంచాడో అలా పెంచు. ఏంటి ఆ వంటోడు తన కుమార్తెలు ఎలా పెంచాడో అలా పెంచు. ఈ రోదే అనే చిన్నది దేవుని స్వరాన్ని విన్నట్లుగా, సేవకుడి స్వరాన్ని విన్నట్లుగా నీ కుమార్తె వినగలిగితే ఖచ్చితంగా నీ కుటుంబానికి నీ బిడ్డ గొప్ప పేరు తెచ్చే బిడ్డగా ఎదుగునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. మీరు చెడ్డవారయుండు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటాం. అవునా కదా? ఆ మాట మీకు అర్థమైందా? మనం చెడ్డవారయుండు కూడా మనం పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాం? మంచిది. ఇప్పుడు ఒకటి ఆటకు వెళ్తున్నాడు అనుకో, తన కొడుకుని ఏమనుకుంటా, నువ్వు నాతో కలిసి ఆటకు రాకూడదు నాయన, నువ్వు ఉద్యోగం. అవునా కదా? అంటే నీవు కలిగిన స్థితి కొంచెమైనా నీ పిల్లల స్థితి పెంచాలని చూస్తావు. మరి పెంచాలన్నప్పుడు భక్తి జీవితాన్ని కూడా పెంచాలి కదా.
ప్రార్థనా జీవితంలో కూడా వారిని పెంచాలి కదా. నేను అంటాను, మీరు చెడ్డవారిని మీ పిల్లలకు మంచి ఈవులు ఎలాగైతే ఇవ్వాలనుకుంటున్నారో నా దేవుడు కూడా మిమ్మల్ని చూస్తుంది ఏమిటో తెలుసా, మీరు భక్తిగా బ్రతకగలిగితే మీ పిల్లలు కూడా భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తారు. మీరు చెడ్డగా బ్రతికితే వారు కూడా చెడ్డ జీవితాన్ని కలుగుతారు. నేను చెప్తున్నాను, ఈరోజు రోదే అనే చిన్నది పేతురు స్వరాన్ని వినింది, ఏంటి కుటుంబాన్ని కాచుకుంది. ఎవరో ఆమెకు చెప్పేవారు లేకపోయినా దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఈ కుటుంబానికి మనకు ఆయన తోడుగా ఉండి మన ముందుకు నడిపించును గాక. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పిన త్వరగా చెప్పండి, ముగించి చేస్తున్నా నేను, అయిపోయిందట. చెప్పాలి 3 మాటలు. మొదటి మాట ఏంటి? యోబు తన కుమార్తెలను జమీమాను వారందరినీ ఎలా పెంచాడట? ప్రార్థనా జీవితంతో భక్తి జీవితం పెంచాడు. వంటోడు ఏం పెంచాడు? అక్కడ క్రియ చూపించాడు. ఏం చూపించాడు? క్రియ, బ్రతుకు చూపించాడు. ఆ బ్రతుకుని కుమార్తెలు తీసుకున్నారు. 3వది, ఈ 2 కలిగిన స్త్రీ దేవుని స్వరాన్ని వినగలుగుతుంది, కుటుంబాన్ని కాపాడుకుంటుంది, కుటుంబంలో మంచి పేరు తెచ్చుకుంటుంది. అలా తేవాలని ఈ నిస్కాని నేను ఆశీర్వదిస్తూ వారి కుటుంబాన్ని నా దేవుడు ఎల్లప్పుడూ కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. తల వంచండి.